ఫ్రెండ్స్, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. ఇవాళ టెంపుల్ స్టైల్ పులిహార ఎలా చేసుకోవాలో ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యం కోసం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు బియ్యం వేసుకున్నానండి. దానికి 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. 10 నుండి 12 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక 3 రెబ్బల కరివేపాకు, చింతపండు ఒక జాంకాయ సైజ్, చిన్న జాంకాయ సైజ్ అంతా వేసి నీళ్ళల్లో నానపెట్టుకోవాలి ఒక పావు గంట ముందు. తర్వాత స్టవ్ వెలిగించుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, నేను అన్ని తక్కువ ఆయిల్ తోటే చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని మూకుడు వేడయిన తర్వాత ఇందులో పోపు సామాన్లు వేసుకోవాలండి. పులిహారకి పోపు సామాన్ పోపు ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా హాఫ్ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. పోపు బాగా వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత అందులో ఇంగు వేయాలి. ఇంగు చాలా టేస్ట్ని ఇస్తుందండి పులిహారలో. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం ముక్క కూడా వేసి దాన్ని కూడా బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని చిక్కగా తీసి దాన్ని ఆ పోపు మిశ్రమంలో వేసుకొని బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. చిక్కగా అవ్వాలి ఫ్రెండ్స్ అదంతా. దానిలో పసుపు కొంచెం వేసుకోవాలి, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఒక 2 నుంచి 3 నిమిషాల్లో మనకి ఆ పోపు అంతా చిక్కగా అయిపోతుంది. అసలు మెయిన్ టేస్ట్ ఇదేనండి టెంపుల్ పులిహారల్లో. మనకి కొంచెంగా ఒక 2 ఇంచులు బెల్లం ముక్క వేసుకుంటే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. మనం స్టవ్ కట్టేసే ముందు అది చేసుకోవాలి. బెల్లం ముక్క కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఇంకో చిన్న మూకుడు తీసుకొని, ఇది యాక్చువల్గా ఏంటంటే ముందు పోపులో అయినా పల్లీలు వేసేసుకోవచ్చు, కానీ కరకరలు ఆడవండి, అందుకని నాకు అలా ఇష్టం ఉండదు. అందుకని మళ్ళీ చిన్న పోపుల మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు అందులో వేసి వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పల్లీలు బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ ఆ పల్లీలు వేసుకొని దానిలో మనం చింతపండు పోపు ఉంది కదండి, అది కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. నేను అమ్మవారి కోసం నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి ఉప్పు చూడలేదు ఫ్రెండ్స్. తర్వాత మీరు ఒకసారి ఉప్పు చూసుకొని చేసుకోవాలి. లేకపోతే పులిహారలో ఉప్పు పులుపు బాగుంటేనే టేస్ట్ ఉంటుంది. ఒకవేళ ఉప్పు కానీ పులుపు కానీ సరిపోతే మళ్ళీ చింతపండు రసం పిండుకొని ఉప్పు వేసుకోవచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, అమ్మవారి కోసం నైవేద్యానికి తీసేస్తున్నాను. తర్వాత నేను ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గర పక్షులకి కానీ జంతువులకి కానీ నేను తిన్నా పెడతాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.